హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిద్రమందు ప్రభావం వలన సుమతి చెట్టు మీద నుంచి ఒక్కసారిగా పడటంతో దొంగలు దెయ్యమేదో పడిందని భావించి నగలు డబ్బులు అక్కడే వదిలేసి పారిపోతారు. మర్నాడు ఉదయం లేచేసరికి సుమతికి ఎదురుగా డబ్బు మరియు నగలు కనిపిస్తాయి. వాటిని తీసుకుని సుమతి ఇంటికి బయలుదేరుతుంది. నడుచుకుంటూ వస్తున్న సుమతిని చూసిన అనసూయ ఆశ్చర్యపోతుంది. అదేంటి, సుమతిని రాత్రి కాల్చాం కదా, దెయ్యమై వచ్చేస్తుందో ఏంటో అని అనుకుంటూ ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేస్తుంది. ఇంతలో సుమతి కిటికీ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, మీ కోడలు సుమతిని. త్వరగా తలుపు తీయండి అత్తయ్య, నేను స్వర్గం నుండి తిరిగి వచ్చేశాను అని సుమతి అనేసరికి అనసూయ మరియు ప్రసాద్ తలుపు తీస్తారు. సుమతి లోపలికి వెళ్తుంది. ఏంటి కోడలా, ఈ నగలు డబ్బు పట్టుకుని ఎక్కడి నుంచి వస్తున్నావు అని ఏమీ తెలియనట్టుగా అనసూయ అడిగేసరికి సుమతి ఇలా చెప్తుంది. మీరు మీ అబ్బాయి కలిసి నన్ను చాపలో చుట్టి కాల్చేశారుగా. నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాను. అక్కడ మావయ్య కూడా ఉన్నారు. నన్ను చూసి చాలా సంతోషపడ్డారు. మీ అత్తయ్య ఎలా ఉంది? మీ అత్తయ్యను చూడాలని ఉంది, ఎందుకు తీసుకురాలేదని మామయ్య నన్ను అడిగారు. ఏంటి కోడలా, నిజంగానా? ఇంకేమన్నారేంటి మీ మామయ్య గారు అని అనసూయ అడిగేసరికి మామయ్య స్వర్గంలో చాలా సంతోషంగా రంభ ఊర్వశులతో డ్యాన్సులు కూడా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు అత్తయ్య. మీరు కూడా ఒకసారి వెళ్తే చాలా బాగుంటుంది అని సుమతి మాయ మాటలు చెప్తూ ఉండగా, ఏంటి మీ మామయ్య దొంగ వేషాలు చనిపోయినా కూడా ఇంకా తగ్గలేదా? ఒకసారి నేను వెళ్ళి 2 చివాట్లు పెడితే దారిలోకి వస్తారు. నిజంగా స్వర్గం అంత బాగుంటుందా కోడలా? నాకు కూడా ఒకసారి వెళ్ళి రావాలని ఉంది. అత్తయ్య, అక్కడన్నీ ఉచితంగానే ఇస్తారు. అందుకే నేను ఈ డబ్బు నగలు తెచ్చాను మన కోసమని అని సుమతి తన మాయ మాటలతో అత్తగారికి స్వర్గానికి వెళ్ళాలనే ఆశ రేపింది. రోజు అత్తయ్య మీరు కూడా ఒకసారి వెళ్ళండి, అయినా అది మీ ఇష్టంలే అంటూ ఊరించటంతో అనసూయ, ఒరేయ్ ప్రసాద్, నేను కూడా ఒకసారి స్వర్గానికి వెళ్ళొస్తానురా, నన్ను కూడా పంపించండి. నీకేమైనా పిచ్చి పట్టిందా అమ్మా? అక్కడికి వెళ్తే వస్తారో రారో కూడా తెలీదు. ఊరుకో, నీ పిచ్చి మాటలు ఇంకా చాలించు అమ్మా. ఊరుకోరా, నీ భార్య వెళ్ళొచ్చిందిగా, అయినా ఈ మధ్య అమ్మంటేనే లెక్క లేకుండా పోతుంది అని అనసూయ అనేసరికి ప్రసాద్ ఏం చేయలేక భార్యతో కలిసి వాళ్ళ అమ్మని శ్మశానంలోకి తీసుకెళ్ళి కాల్చేస్తారు. అలా కాలుతూ ఉండగా ప్రసాద్ మరియు సుమతి ఇంటికి వచ్చేస్తారు. ప్రసాద్ ఎంతో బాధగా మెల్లగా ఇంటికి చేరతాడు. సుమతి, మా అమ్మ 4 రోజులలో తిరిగి వచ్చేస్తుంది కదా. ఆంటీ, అత్తయ్య 4 రోజుల్లో వస్తుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పేసరికి ప్రసాద్ మనసు కుదుట పడుతుంది. 4 రోజులు కాస్త 15 రోజులు అవుతుంది. ఏంటి సుమతి, మా అమ్మ ఇంకా రాలేదు, నాకేదో భయంగా ఉంది అని ప్రసాద్ చాలా బాధపడుతూ ఉండగా, మీ అమ్మ చనిపోయిందని ఇంత బాధపడుతున్నారు కదా, మరి నన్ను ఎలా చంపాలనిపించింది? నిజానికి నేను చనిపోలేదండి అని సుమతి ప్రసాద్కి జరిగినదంతా వివరించి నచ్చచెపుతుంది. అమ్మయ్య, ఈ పిసినారి అత్తయ్య పీడ వదిలింది, లేదంటే నా సొంత భర్తతోనే నన్ను చంపేద్దామనుకుంది అని సుమతి మనసులో అనుకుని ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రసాద్కి కూడా నచ్చచెప్పి ఓదార్చుతుంది. చూశారు కదా, అనసూయ తెలివి తక్కువతనంతో తాను తీసిన గోతులో తానే పడింది. డబ్బు మీద ఆశతో సొంత కోడలిని కూడా చంపాలనుకుంది. చివరికి సొంత కొడుకు తననే చంపేలా చేసుకుంది. అందుకే ఎవరికి కూడా హాని చేయాలని చూడకూడదు. తరువాత సుమతి భర్తతో కలిసి హాయిగా జీవిస్తుంది. కొన్నాళ్ళ తర్వాత వారికి సంతానం కూడా కలుగుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.